మీ పార్టీయే గెలుస్తుంది. ఇప్పుడు కాటా పన్ను జనం కాస్త వెనక్కి సర్దుకోండి. పోటీ ఎవరు పర్లేదు రండి. నేను దిగుతున్నా. శివయ్య ఫోన్ వదులు. మనం దిగుతున్నాం. వేడు వదలరా మన కోడిని. ఆగండి. ఎక్కడ తప్పులేదు. రెండు సమూజులే. దింపండి పర్లేదు. లక్ష్మణ్ గారు కోరుకోయిందా? దానికి ఇవాళ చికెన్ బిర్యానీ తినిపించరా? అలాగే. ఇందులో ఏదో మోసం ఉంది లక్షణ బాబు. మా కోడి గెలిస్తే మోసమును, మీ కోడి గెలిస్తే రోషమునా? పీస్ గెలిచినా ఓడినా నాలా స్పోర్టివ్ గా ఉండాలి. ఎంత ధైర్యంగా నీకు? మర్యాదగా నా కోడి నాకు ఇచ్చే. ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చినా దీన్ని పరీక్ష చేయండి. నీ తల్లో జోగిస్తుంది. నా మీదే చేసుకుంటావురా? మోసం చేసి ఇంకా దౌర్జన్యమా? ఆగండి. ఏం జరిగింది? ఈ కొట్లాట ఏమిటి? ఈ దెబ్బలేమిటి? నా దెబ్బ కంటే సరే ముందు కోడిని పరీక్షించండి డాక్టర్ బాబు. విషం పూశారు. అదే అన్నయ్య తగదా కారణం. మోసంతో గెలిచారు. అసలు ఈ కోడి పందాలే తప్పు. నోరు లేని ప్రాణుల్ని పోట్లాడించి వినోదించడం నాగరిక లక్షణం కాదు. ఈ పందాలే ఒకనాడు పల్నాటి యుద్ధానికి దారి తీసినాయి. ఆ కుటుంబాల నాశనానికి కారణమైనవి. మనం చేయవలసింది మన పూర్వులు చేసిన తప్పులను అనుసరించడం కాదు, వాళ్ళ గొప్పల్ని అర్థించుకోవటం. సిరి, సంపద, సభ్యత, సంస్కృతి అన్నీ ఉన్న తెలుగు జాతికి లేనిది ఒక్కటే ఐకమత్యం. ఈనాడు మన గ్రామం కలిసిమెలిసి కళకళలాడుతోంది. ఈ ఐకమత్యానికి భంగం కలిగించే ఏ సంఘటన జరగకూడదు. అందుకని ఎవరే మోసం చేసినా, ఏ దౌర్జన్యానికి దిగినా చూస్తూ ఊరుకోమంటావా? అవతలి వాళ్ళు చెడిపోయారు గనక మనం కూడా చెడిపోవాలనే సిద్ధాంతం ఏమన్నా ఉందా? ఊరు మంచి కోసం ఎవరో ఒకరు ఓర్పు వహించక తప్పదు. నువ్వు వెళ్ళు. కుర్రాడికి బాగా బుద్ధి చెప్పేవయ్యా డాక్టర్ బాబు. బుద్ధి వాడికి చెప్పినా నేర్చుకోవాల్సింది మోసం చేసిన వాడు. ఈ కోడి పందాల్లోనే కాదు, బ్రతుకు పందెంలో కూడా మోసం చేసి గెలవలేరు.